రైతులకు పంట నష్టాలు వస్తున్నాయి, సబ్సిడీ ఓకే అంటారు. అంటే గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు వైఫల్యం చెందుతుంటే రైతులకు సమస్యలు వస్తున్నాయి. అంటే ఈ గిట్టుబాటు ధరలు కల్పించడానికి ఒక రైతు నాయకుడికి, ఒక ఎమ్మెల్యేగా, ఒక ఎక్స్ ఎమ్మెల్యేగా మీరు ఏమన్నా ఉద్యమం? ఖచ్చితంగా ఇప్పుడు ఆ ఉద్యమం ఇప్పుడు రైతులకు ఒక పంట వేసాను, ఆ పంట ఒకవేళ మార్కెట్లో కొనలేకపోతే రైతు ప్రభుత్వం కొని దాన్ని ఎక్కడో చాటు పెట్టి మళ్ళీ రైతులకు మళ్ళీ ప్రజలకు రిలీజ్ చేసేది పెట్టాలి. ఇంకా ఇప్పుడు ఉల్లిగడ్డలు మొత్తం ఎక్కువ రేటు తగ్గిపోయింది. మొత్తం అంతకుముందు 30 రూపాయలు 20 రూపాయలు అమ్మినది ఇప్పుడు 6 రూపాయలు కూడా కొనని పరిస్థితి. అటువంటివన్నీ కూడా మంచి క్వాలిటీ ఉండేటివన్నీ కూడా తీసుకొచ్చి ఒకసాట స్టోరేజ్ చేసి మళ్ళీ ప్రజలకు, రైతులు నష్టపోకుండా ప్రజలకు మళ్ళీ అమ్మితే రైతులకు అంత ఉంటాయి కదా కోల్డ్ స్టోరేజ్లలో పెట్టి, అది చేయాలనేది దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి మొత్తం ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొని వచ్చి అవన్నీ ఇబ్బంది లేకుండా చేయాలనేది. అంటే అనంతపురం జిల్లాలో దాదాపు 6.5 లక్షల హెక్టార్లు వేరుశెనగ సాగు చేస్తే, కర్నూలు జిల్లాలో కూడా 90,000 హెక్టార్లు దాదాపు కూడా వేరుశెనగ సాగు చేశారు. మొత్తం వర్షాలు లేకపోవడంతో మొత్తం పంట అంతా ఎండు దశ చెందింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు రెయిన్ గన్ల ద్వారా రక్షక తడులు అందిస్తామన్నారు, అందించారు కూడా. అంటే ఈ రక్షక తడులు ఎంతవరకు వేరుశెనగ రైతును బతికిస్తాయంటారు? నేను మీకు నిజం చెప్పాలి, నేను ఆ రైన్ గన్స్ కానీ ఇంతవరకు ఎక్కడ ఉండేది చూడలేము. ఇప్పుడు అంటే వ్యవసాయంలో వాడేది నేను చూడలేదు. చూడండి, నేను దాని గురించి మీతో ఎక్కువ మాట్లాడడం కూడా బాగుండదని నా ఉద్దేశం. రెయిన్ గన్ల గురించి మీరు వినలేదు అసలుకి? నేను విన్నాను కానీ దానిని ఫంక్షనింగ్ ఎట్లా అనేది చూడలేదు. నేను చూడండి మాట్లాడడం ఎందుకనే ఉద్దేశంతోనే ఉన్నాను. అంటే ఇప్పుడు ప్రస్తుతం మీ జిల్లాలో వేరుశెనగ పరిస్థితి ఎలా ఉందంటారు? ఒక్కటి చూడండి, దీన్ని అన్నిటికంటే ఈ రెయిన్ గన్స్ ఇవన్నీ కూడా ప్రకృతి ఖచ్చితంగా సహకరించాలి. దేవుడు సహకరించినప్పుడే తప్ప మనం ఎంతసేపు నేను కూడా ఈ వాతావరణం ప్రకృతి మీద ఆధారపడి ఉంది. ఈ రైతులకు ఇవన్నీ రెయిన్ గన్స్ ఇవన్నీ అన్నప్పుడు ఒక విధంగా ఎంతవరకు సేవ చేయాలి, కానీ నష్టపోయేది రైతుకు అన్యాయం. ఖచ్చితంగా ఎవరైతే రైతు ఇప్పుడు ఇంకా వర్షాలు లేక అన్యాయం అయిపోతారో వాళ్ళకి ఖచ్చితంగా మనం అంత 100% వాళ్ళు కట్టి లేకపోయినా వాళ్ళు ఏదైతే అప్పులు తీసుకొని వచ్చి ఏదైతే అప్పులు చేసిండారో ఎక్కడి నుంచి బయట బ్యాంక్ నుంచి అవన్నీ కూడా వాళ్ళకు మనం రియంబర్స్ చేయగలిగితే రైతులందరూ బాగుంటారు. అంటే ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు ఈ రుణమాఫీని ఇచ్చిన హామీ మేరకు అమలు చేస్తున్నారని మీరు భావిస్తున్నారా? మీరు ఇది చాలా డిఫికల్ట్ క్వశ్చన్. తెలుగుదేశాన్ని మిత్రపక్షంగా ఉండి మాట్లాడడం అనేది ఎంతవరకు సమంజసమని ఆలోచన చేశాను నేను. అంటే ఒక మాజీ ఎమ్మెల్యేగా, ఒక నాయకుడిగా రైతుల కోసం పోరాటం ఒకటి మాత్రం 100% ఇప్పుడు చంద్రబాబు నాయుడు కానీ ఇంకొక ప్రభుత్వం కానీ ఈ రుణమాఫీ ఒక విధంగా రైతులందరినీ కూడా పొదుపు లక్ష్యం గ్రూపులను ఈ రైతు రుణమాఫీలను మాత్రం ఒక విధంగా రైతులందరూ టోటల్గా అన్యాయం అయిపోయినారు. బ్యాంక్ అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్లో పావలా వడ్డీకి ₹1,00,000 సంవత్సరానికి ఫ్రీ వడ్డీ కింద ఇచ్చేది. ఆ స్కీమ్ కోల్పోయినారు. మనం ఇన్ టైంలో డబ్బులు కట్టలేకపోతే పెనాల్టీ ఇంట్రెస్ట్ ఉన్నాయి రైతుల మీద. కొంతమందికి ఉపయోగపడింది కానీ 90% చంద్రబాబు నాయుడు గారు చేసింది ఒకటే. చంద్రబాబు నాయుడు గారు మంచి ఉద్దేశంతోనే రుణమాఫీ పెట్టినాడు, దాంట్లో మనం ఎవరం కూడా అనడానికి లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక్క మాట మాట్లాడంటే సరిపోయినాడు. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు, ఇప్పుడు ఉండే పరిస్థితిలో మీకు అందరికి కూడా ఒకే టైం నేను అప్పులు తీర్చలేను, మీకు ఇన్స్టాల్మెంట్ మీద మీరు ఎంత డబ్బులు నేను ఎంత ఇవ్వాలనుకుంటే అంత మీకు ఇన్స్టాల్మెంట్ మీద ఇచ్చేస్తాను, మీరందరూ ఇమ్మీడియట్గా మీ అప్పులు రైతులు మీరు బ్యాంకులు చేసి కట్టి మీరందరూ తీసుకొని ఇంతకుముందు ఓల్డ్ సిస్టమ్ ఏదైతే ఉందో అది ఇంప్లిమెంట్ చేశాను, మీకు ఇవ్వాల్సిన డబ్బులంతా కూడా సంవత్సరం ఒక్కటేసారి ఇవ్వడానికి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు, నేను ఇవ్వలేను, మీకు 4 సంవత్సరాల్లో పూర్తి చేస్తానని చెప్పి చేసింటే కూడా చాలా వరకు రైతులందరూ కూడా చాలా కొద్దిగా పొలిటికల్గా ప్రాబ్లం వచ్చిందేనో తప్ప రైతులందరూ కూడా మంచి ఉద్దేశంతో ఒక 6 నెలలు 7 నెలలు ఏదైనా కొద్దిగా మాట్లాడండి తప్ప నెక్స్ట్ ఇయర్ నుంచి డబ్బులు పడేది చూసిన తర్వాత వాళ్ళకి అదనంగా డబ్బులు వచ్చేది ఇప్పుడు ఈ కంప్లీట్ కట్టిన తర్వాత వీళ్ళకు అడిషనల్ అమౌంట్ వచ్చినప్పుడు రైతులకు అందరికీ ఉపయోగపడింది. ఏదైతే అప్పు చేసుకున్నారో అప్పుకు అంతా కూడా ఇది ఇన్స్టాల్మెంట్ మీద ఇచ్చుకుంటూ పోతేనే కూడా
సగం ఇబ్బంది లేకుండా పొదుపు లక్ష్యం గ్రూపులు మొత్తం అంతా కూడా సిస్టమే చెడిపోయింది మొత్తం. అంతకుముందు బాగా వడ్డీ లేని రుణం తీసుకునే పరిస్థితులు ఉన్నాయి, కానీ ఇప్పుడు పరిస్థితి డబ్బులు పొదుపు లక్ష్యం కట్ట బ్యాంకుల్లో ఎవడు కూడా లోన్ ఇవ్వడం. కారణం చంద్రబాబు నాయుడు పెట్టిన రుణమాఫీ కారణమే అంటారా ఇది? ఇంకా ఇప్పుడు 100% దాన్ని ఫుల్ మనం సక్సెస్ చేయలేకపోయినాం కాబట్టి అది అల్టిమేట్గా వాళ్ళ మీదనే పడింది కూడా. ఇంతకు రుణమాఫీ విజయవంతమైందంటారా వైఫల్యం చెందిందంటారా? అది రాష్ట్ర రైతులను అడగాలి మనం. అంటే ఒక రైతుల కోసం కష్టపడుతున్నాను, రైతు సంక్షేమమే నా లక్ష్యము, ఇప్పుడు ప్రస్తుతం నా ధ్యేయం అదే, నేను దేని గురించి ఆలోచించడం లేదు, రైతు బాగోగులు చూడడానికే నేను శ్రమిస్తున్నాను ఇప్పుడు అంటున్నారు కదా. నేను రైతులతో మాట్లాడితే మాత్రం పంట రుణాలలో ఒక 20% మాత్రం ఫేవర్ చెప్తే 80% మేము అన్యాయం అయిపోయినామని చెప్తాను. ఇంకా పొదుపు లక్ష్యం గ్రూపులు 90% వాళ్ళు అన్యాయం అయిపోయినారు, దాంట్లో మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. మీరు గతంలో ఐదు పర్యాయాలు అంటే 5 దఫాలుగా ఎమ్మెల్యేగా పనిచేశారు, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. ఇలాంటి మీరు ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నారు, అంటే బీజేపీలో మీకు సముచిత స్థానం లభించిందని మీరు భావిస్తున్నారా? అట్లా అనుకుంటే మాత్రం అన్ని పార్టీల కంటే బీజేపీ పార్టీ నన్ను స్టేట్ లెవెల్లో లీడర్ని చేశాడు, దానికి బీజేపీ పార్టీకి కృతజ్ఞత చెప్పాలని.